హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది కంటెంట్ క్రియేటర్లు వచ్చేసి ఆఫ్ మానిటైజేషన్ అయితే చేసుకొని ఉంటారనమాట. ఆఫ్ మానిటైజేషన్ క్రైటీరియా వచ్చేసి 500 సబ్స్క్రైబర్లు, 3000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చినట్లయితే ఆఫ్ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా ఆఫ్ మానిటైజేషన్ అప్లై చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేసినాను. ఆఫ్ మానిటైజేషన్ అయినా ఫుల్ మానిటైజేషన్ అయినా ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది ఆఫ్ మానిటైజేషన్ చేసుకున్న తర్వాత ఫుల్ మానిటైజేషన్ క్రైటీరియా అయితే కంప్లీట్ అయితే అయి ఉంటారు అనమాట. వాళ్ళకు వచ్చేసి ఎర్న్ సెక్షన్లో వచ్చేసి ఈ విధంగా అయితే యూ అన్లాక్ న్యూ వేస్ టు ఎర్న్ అయితే కనబడుతుంది. దీన్ని ఫుల్ మానిటైజేషన్ ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎర్న్ ట్యాబ్ ఉంటుంది. ఎర్న్ ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే యూ అన్లాక్ న్యూ వేస్ టు ఎర్న్ అని కనబడుతుంది కదా. దాని కింద వచ్చేసి గెట్ స్టార్టెడ్ అని కనబడుతుంది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి వాచ్ పేజ్ యాడ్స్, సెకండ్ది వచ్చేసి షార్ట్ ఫీడ్ యాడ్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేజ్ అయితే కనబడుతుంది. అక్కడ వచ్చేసి టర్న్ ఆన్ అనే బటన్ ఉంటుంది. టర్న్ ఆన్ పైన క్లిక్ చేయండి. టర్న్ ఆన్ పైన క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి వాచ్ పేజ్ యాడ్స్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనబడతాయి. అక్కడ కింద లాస్ట్ వచ్చేసి చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ అయితే ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చేసి మీకు మీ వీడియోలో మిడ్ రోల్ యాడ్స్ వేయాలా లేదా అనేది ఒక చెక్ బాక్స్ అయితే కనబడుతుంది. మీరు కంపల్సరీగా చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఫస్ట్ది వచ్చేసి అన్ని వీడియోస్కి మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవాలా, సెకండ్ది వచ్చేసి మీరేం చూస్ చేసుకుంటారని 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని మానిటైజేషన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే అన్ని వీడియోస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 300-400 వీడియోస్ చేసింటారు అనుకోండి. ఫస్ట్ది కాకుండా సెకండ్ది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ప్రతి వీడియోకి వెళ్ళి మానిటైజేషన్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అన్ని వీడియోస్కి వచ్చే మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మానిటైజేషన్ ఆల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన వచ్చేసి మీకు వాచ్ పేజ్ యాడ్స్కు సంబంధించినది కనబడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ ఫీడ్ యాడ్స్కు సంబంధించి ఇమేజ్ అయితే కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే టర్న్ ఆన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. టర్న్ ఆన్ పైన క్లిక్ చేయండి. టర్న్ ఆన్ పైన క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి మీకు వచ్చేసి ఈ వాచ్ పేజ్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కనబడతాయి కదా. కింద లాస్ట్ వచ్చేసి బాక్స్ కనబడుతుంది. దానిపైన సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ అయితే కొట్టండి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీకు ఎర్న్ సెక్షన్లో ఈ విధంగా అయితే కనబడుతుంది. వాచ్ పేజ్ యాడ్స్, అదే విధంగా షార్ట్ వీడియో యాడ్స్. మీ ఛానల్లో మెంబర్షిప్ ఎనేబుల్ చేసి ఉంటే మెంబర్షిప్ కనబడుతుంది. మీరు మెంబర్షిప్ కనుక ఎనేబుల్ చేసుకోకపోతే మెంబర్షిప్ అయితే ఆప్షన్ అయితే కనబడదు. లాస్ట్ వచ్చేసి సూపర్స్ అని కనబడుతుంది అనమాట. ఈ 4 అయితే కనబడతాయి. మీరు ఫుల్ మానిటైజేషన్కి అన్ని అయితే ఎనేబుల్ చేసి ఉంటారు. ఫ్రెండ్స్, ఇదండి. ఈ విధంగా అయితే మీరు ఆఫ్ మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఫుల్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.